రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అత్యంత ముఖ్యంగా ఈరోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మరి యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే మరి ఆయన లోకరక్షకుడు, నా పాపములు క్షమించి ఆ కల్వరి మ్రానుపై మరి నీ కోసం నా కోసం సర్వము సమర్పించిన దేవునికి మరి నీవు దగ్గరగా ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడని, మరి దేవుని యొక్క కృప నీపై ఉంటుందని మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనంలో చివరి భాగము చూద్దాము. చూడండి, చివరి భాగం. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగ చేసెను. మరొకసారి, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగ చేసెను. నా విజయానికి కారణము దేవుడేనండి. అదే ఈరోజు వాగ్దానంగా ఇస్తున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడ ప్రతి విషయంలో ఎక్కడ కూడా నీకు విజయం అనేదే లేదేమో, ఎక్కడ కూడా నీకు సక్సెస్ అనే మాటకే చోటు లేదేమో. ఒక వ్యాపారం ప్రారంభించావు, మరి ఫెయిల్ అయిపోయావేమో, లేదా ఏదైనా జీవనోపాధిని ఏర్పాటు చేసుకొని మరి చేస్తూ ఉన్నావేమో, ఫెయిల్ అయిపోయావేమో, లేదా ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయావేమో, లేదా నీ యొక్క పరిచర్యలో ఫెయిల్ అయిపోతున్నావేమో, నీ ఆధ్యాత్మిక జీవిత కట్టుబడిలో నీ ఫెయిల్ అయిపోతున్నావేమో, కుటుంబంలో మరి కుటుంబాన్ని క్రమంగా నడుపుకోవటంలో ఇంటి యజమానిగా కావచ్చు, ఇంటి యజమానురాలుగా ఫెయిల్ అయిపోతున్నావు, నీ బిడ్డల పెంపకంలో ఫెయిల్ అయిపోతున్నావేమో, ఎక్కడ నువ్వు విజయము చూడలేని స్థితిలో ఉన్నావో, అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆయన నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడండి. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. కొరాహు కుమారులు అంటున్నారు ఇజ్రాయేల్ ప్రజల్ని బట్టి. అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, దేవుని యొక్క దక్షిణ హస్తము, ఆయన బాహువు, ఆయన ముఖకాంతియే నీకు విజయము కలుగ చేయును. ఆయనే నీకు విజయము కలుగ చేయును. ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహువు, ఆయన ముఖకాంతియే. అంటే ఆయన దక్షిణ హస్తం అంటే ఆయన చేయి నిన్ను పట్టుకొని ఉన్నప్పుడు, ఆయన బాహువు నీకు తోడుగా ఉన్నప్పుడు, అంటే ఆయన బలము, ఆయన సర్వాధికారి అండి, సర్వాంతర్యామి. ఆయన బాహువు, ఆయన ముఖకాంతి, ఆయన నీపై ప్రకాశిస్తూ ఉన్నప్పుడు అదే నీకు విజయం. ఆటోమేటిక్గా నువ్వు అన్ని విషయాల్లో దేవుని ప్రజెన్స్ను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును ఎరిగి ఉన్నటువంటి నీవు ప్రతి విషయంలో దీవించబడతావు. నువ్వు ఆధ్యాత్మికంగా ఆయనకి సమీపంగా ఉంటున్న కొద్దీ నీవు అన్ని విషయంలో విజయమును కలిగి ఉంటావని ప్రభునామంలో మనవి చేస్తూ, ఆయన యొక్క దక్షిణ హస్తము, బాహువు, ఆయన ముఖకాంతియే నీకు విజయము కలుగ చేయును. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన. పరిశుద్ర మహాగణుడమైన తండ్రి, అయా ఎంతోమంది తండ్రి అయా అనేక రకాలైన ప్రయత్నాలు చేసి ప్రభు వ్యాపారంలో ఓడిపోయిన బిడ్డలను తిరిగి జ్ఞాపకంలో ఉంచుకోండి. గృహం కట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి సక్సెస్ కాలేక ఇబ్బందులు పడుతున్నారేమో, అటు బిడ్డలకు తండ్రి నీవు విజయము కలుగు చేయబోతున్నావని అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా. ఉద్యోగ ప్రయత్నాలు చేసి సాఫల్యం పొందుకోలేక ఇబ్బందులు పడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా. అయ్యా వారికి సహాయము దయచేయండి. కోర్టు కేసుల నుంచి తిరిగి అలసిపోతున్నారయ్యా బిడ్డలు, వారికి విజయము కలుగు చేయ. ఆ కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. మానసిక ఒత్తిడి నుంచి విడిపించయ్యా, అప్పు భారాల నుంచి విడిపించయ్యా. గర్భఫలం మూయబడి ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, అయినా ఫెయిల్ అయిపోతున్నాం అంటూ ఇబ్బంది పడుచున్నారేమో, బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. జీవనోపాధి ప్రయత్నంలో ఎన్నో అయ్యా కష్టాలు పడుతున్నారు, ఆ బిడ్డలు కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి. భారతదేశంపై నీ కృపను చేయ. తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి అయ్యా. ఆడపిల్లల చుట్టూ మీ సన్నిధి ఉంచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ప్రతి ఎగ్జామ్లో వారు విజయం పొందుదురుగాక తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. మరి జరగబోతున్నటువంటి ఇంటర్మీడియట్ అయ్యా పబ్లిక్ ప్రాక్టికల్స్ని కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని చక్కగా ఎక్కడ ఏ ఒడిదుడుకులు లేకుండా తండ్రి అయ్యా ప్రశాంతంగా జరుగుటకు సహాయం దయచేయండి అయ్యా. మా రాష్ట్రాల చుట్టూ నీ కాపుదల ఉంచమని, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.